క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్ల స్థలాలపై పునర్విచారణకి ఆదేశించింది. 5 రోజుల్లో సర్వే చేసి అనర్హుల్ని గుర్తించాలని కలెక్టర్లకి ఆర్డర్స్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో పేదల పేరుతో ఇచ్చిన ఇళ్ల స్థలాలపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో కేటాయించిన ఇళ్ల స్థలాల అనర్హులను గుర్తించే పనిలో పడింది. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో అందరికీ ఇళ్లపై పునర్విచారణకు ఆదేశాలు ఇచ్చింది. 5 రోజుల పాటు రెవెన్యూ శాఖతో సర్వే చేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక అందరికీ ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలలో ఎంతమంది ఇళ్లు కట్టుకున్నారనే విషయంపై సర్వే చేయనున్నారు అధికారులు. ఇచ్చిన స్థలాల్లో ఎంతమందికి పట్టాలున్నాయనేది తేల్చనున్నారు. ప్రధానంగా అనర్హులను గుర్తించనున్నారు. సర్వేకు సంబంధించిన ఓ చెక్ లిస్టు ఫార్మాట్ ను కూడా జిల్లాల కలెక్టర్లకు పంపింది. దాంతో ఆయా అంశాల వారీగా సర్వే చేయనున్నారు రెవెన్యూ శాఖ అధికారులు. గతంలో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారని, కొంతమంది ఇంట్లో 2, 3కి కూడా ఇళ్ల పట్టాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. చాలా మంది పట్టాలు పొంది స్థలాల్ని ఇతరులకు అమ్మేశారని కూడా విమర్శలు ఉన్నాయి. దాంతో అప్పట్లో ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా కొన్నా వెనక్కి తీసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లబ్ధిదారులు సరైన ఆధారాలు చూపించకపోతే ఇళ్ల పట్టాలు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ల స్థలాలపై అధికారులు ఇచ్చే సర్వే రిపోర్టు ఆధారంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి, కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయానికి సంబంధించి లబ్ధిదారుల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? లబ్ధిదారుల నుంచి కొంత ఖచ్చితంగానే పాజిటివ్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిజమైన అర్హత కలిగిన వాళ్ళకి దక్కే అవకాశం ఉంటుందన్న భావన అందరిలో కలిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఇట్లాంటి పథకాలలో చాలా అనర్హులకి కేటాయింపులు జరిగాయన్న అనుమానం మొదటి నుంచి అప్పట్లోనే ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ అప్పట్లోనే ఇట్లాంటి ఆరోపణలు చేసింది. మళ్ళీ అధికారంలోకి వచ్చాక దాదాపు అన్ని ప్రభుత్వ పథకాల్లో అట్లాంటి అనర్హత ఉన్న కేసులు ఏమైనా ఉన్నాయా వాటిని సెటరేట్ చేసే పరిస్థితిని చేస్తున్నామన్నట్టుగా మొదటి నుంచి ముఖ్యమంత్రి చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ ఇల్లుకు సంబంధించి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది అంశం కాబట్టి దీని మీద ఫోకస్ ఖచ్చితంగా ఖచ్చితంగా కీలకమైన ఫోకస్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. దీనికోసం ఈ 5 రోజుల సర్వేలో దాదాపు 17 పాయింట్లతో కూడిన ఒక ఫార్ములాతో కూడిన ఒక దీన్ని ప్రభుత్వం గ్రౌండ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ప్రధానంగా ఈ గతంలో ఎవరికైనా ఇట్లాంటి ఇల్లు పొందిన వాళ్ళకి అనర్హులు ఏమైనా ఉన్నారా, లేకపోతే అర్హత లేని వాళ్ళకి ఏమన్నా ఇచ్చారా, అదే సమయంలో ఇంకా వాళ్ళకి గతంలో ప్రభుత్వం నుంచి ఏదైనా ఇంకొక సందర్భంలో ఇల్లు కేటాయింపు అయినా జరిగిందా, లేకపోతే 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి అనర్హత లేకపోయినా కేటాయించారా, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ లేకపోతే 4 వీలర్ ఉన్న సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఏదైతే బీపీఎల్ కేటగిరీలోకి రాని అంశాల్లో వీళ్ళు కానీ ఇల్లు పొందినట్లయి ఉంటే ఖచ్చితంగా వాటిని రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది ప్రభుత్వం. అదే సమయంలో కొంతమంది అనర్హత ఉన్న వాళ్ళ పేరు మీద తీసుకొని వాళ్ళు కాకుండా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. కానీ ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం దాన్ని గతంలో ఇచ్చిన సెంటు భూమి స్థానంలో రూరల్లో 3 సెంట్లు ఇస్తోంది, అర్బన్లో 2 సెంట్లు ఇస్తోంది. దీనికి దాదాపు 10 సంవత్సరాల చెక్-ఇన్ పీరియడ్ పెట్టి లాక్ పీరియడ్ పెట్టి ఆ తర్వాత మాత్రమే దాన్ని ఫ్రీ హోల్డ్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తుంది. కానీ ఇప్పటికే చాలామంది వాటిని అమ్ముకున్నట్టుగా ప్రభుత్వానికి సమాచారం ఉంది. ఒకవేళ అట్లా అమ్ముకుని ఉంటే అవి చెల్లవు, మళ్ళీ ఆ ప్లేస్లో కొత్త వాళ్ళకి బెనిఫిషియల్ని ఇచ్చే ప్రయత్నం చేయాలని ఆలోచన ఉంది. సో ప్రధానంగా ప్రభుత్వం 2 అంశాలని తీసుకుంటుంది. ఒకటి, గత ప్రభుత్వంలో జరిగిన ఇర్రెగ్యులారిటీస్ని రెగ్యులేట్ చేస్తామని చెప్పే ప్రయత్నం. మరొకటి, అదే సమయంలో అర్హులు ఎవరైనా ఉండి అర్హత పొందలేకపోతే దీంట్లో స్థలాల్లో ఈ జాబితాలో స్థానం సంపాదించలేకపోతే వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పే ప్రయత్నం. సో ఈ రెండింటిని ప్రధానంగా అజెండాగా ఉంచుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. పెద్ద ఎత్తున కేంద్ర సహకారంతో ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంది కాబట్టి సో అర్హులైన వాళ్ళందరికీ వీలైనంత వరకు కల్పిస్తే దానికి పథకం ఒక ముఖ్య ఉద్దేశం నెరవేరుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికోసం ఈ 5 రోజుల ఈ సర్వేకి సంబంధించి అయితే పెద్ద ఎత్తున రూరల్లో దీనికి సంబంధించి భారీగా ఒక సంచలనం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది వాటికి సంబంధించిన వాళ్ళలో కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, మరికొంతమంది అమ్మేశారు, మరికొంతమంది వేకెంట్ ల్యాండ్ ఉంది. సో ఇట్లాంటి అన్నిటికీ ఇప్పటివరకే వేకెంట్ ల్యాండ్ ఇప్పటివరకు ఎందుకు కట్టుకోలేదు, ఇప్పటివరకు కట్టుకున్న వాటిలో కూడా నిజంగా బెనిఫిట్స్ ఇస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చారా లాంటి అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఇది పెద్ద మ్యాటర్ అయ్యే అవకాశం ఉంది, పెద్దగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి 5 రోజుల తర్వాత సీసీఎల్ దీనికి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే దాని తర్వాత ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, కొత్త మోడాలిటీస్ని ఎలా
ఎలా రూపొందిస్తారో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. Cancer Healer Center, a new beginning.